ఇప్పుడైతే మేము ఎగ్స్ తీసుకురావడానికి పోతున్నాము. నేను మీకు చెప్పాను కదా విప్పవడంలో ఉన్నానని. సో ఒక చిన్న ఫంక్షన్కి వచ్చాం అనమాట. సో ఇప్పుడు రాత్రి కదా కొంచెం ఎంజాయ్ చేయాలని ఎగ్స్ తీసుకురావడానికి పోతున్నాం అనమాట. సో చూడండి మేము రోడ్లో ఉన్నాము అత్తమ్మ ఇంకా నేను. అక్కడికి పోవాలండి షాప్ కాడికి. సో వెహికల్స్ చూడండి ఎట్లా పోతున్నాయో. సీఎం వచ్చినట్టే పోతున్నారు అన్నమాట. అట్లా. సో ఇక్కడ గప్చుప్ బండి కూడా ఉందండి. సో చూపిస్తాను. అక్కడ ఉన్న గప్చుప్ బండి ఇక్కడికి షిఫ్ట్ అయింది ఇండ్లలాగా. వేడిగా హాట్గా బాగుంటుంది. అగ్గో ఇక్కడ అండి చూడండి. ఈడ కాదండి ఇగో ఇక్కడ. అరే గప్చుప్ బండి అవుపిస్తలేదండి సరిగా చూపిస్తా. సో ఇక్కడ ఎగ్ షాప్ ఎక్కడుంది అసలు? సో ఇక్కడ అన్నమాట చూడండి మీకు అన్నీ చూపిస్తా. ఓకేనా. ఇదొక జ్యూస్ షాప్. సో we off into the show. Shop. సో చూడండి ఏమేమి అర్థమ్మా. చిన్న బాబు సో మంచిగా గరంగా చేసుకొని సో రేపైతే చూస్తున్నాము. సో మేమైతే హైదరాబాద్ నుంచి వచ్చాము. సో యాక్చువల్గా మాది విలేజ్ హైదరాబాద్లో ఉప్పల్. సో అక్కడి నుంచి అయితే వచ్చాము. సో చిన్న పని బయట వచ్చాము. సో మా పిన్ని వాళ్ళు అయితే గన్పూర్లోనే ఉన్నారు. సో రేపు పొద్దున వచ్చేసారనమాట. సో గోట్స్ చూడండి ఎలా వస్తున్నాయో. గోట్స్ ఇప్పుడు ఇది రాత్రి అయింది కాబట్టి అంత క్లియర్గా కనిపిస్తలేదు. సో యాక్చువల్గా నేను నించున్న ప్లేస్లో ఉండాలి. చూసారా ఇక్కడ ఇవన్నీ గోట్స్. సో చాలా మంది ఉన్నారు గిరాకీ. సో చూడండి ఇట్లా అంటే బాయి తెలుసు కదా, బాయి కాడ నుంచి తీసుకున్నారు. చాలా గిరాకీ ఉంది ఇక్కడ. సో కొంచెం లేట్ అవుతుంది. సో అంటే ఇంకా పొద్దున్న లేచి చూడాలి. నేచరే వేరే అసలు ఎంత బాగుంటుందంటే ఆ టైంలో వీడియోస్ తీసి స్లో మోషన్ తీస్తే బాగా వేరండి బాగుంటుందన్నమాట. అత్తమ్మా రండి ఎవరితోటి ముచ్చట్లు పెడుతున్నారు రాజు. అదే పని ఇంకేమున్నది. కట్ చేయి అట్లా గలీజ్గా ఉంటుంది రీల్స్ చేసినప్పుడు.